హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే మాత్రమే. ఇప్పుడు కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాము. మీకు ఇప్పుడు గ్లాస్ చూపించాను కదా, అంతే క్వాంటిటీ నేను మైదా పిండి కూడా తీసుకున్నాను. మైదా పిండి మీకు వీడియో స్టార్టింగ్లో నేను పిండి కలుపుతూ చూపించాను కదా, దాన్ని జల్లించుకున్నాను. మైదా పిండి, అలాగే కస్టర్డ్ పౌడరు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్ పౌడర్, ఇవన్నీ వేసి జల్లించి పక్కన పెట్టుకున్నాను. అలాగే మీకు ఇందాక చూపించిన గ్లాస్ తోటే షుగర్ కూడా తీసుకున్నాను, అంతే క్వాంటిటీ. దాన్ని కూడా మిక్సీ వేసుకొని పొడి కలుపుకుంటున్నాను. చూడండి, మొత్తం పొడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి తగ్గట్టు నేను ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. మనకి ఎగ్స్ అనే సైజు పెద్దగా ఉంటే మాత్రము 4 ఎగ్సే తీసుకోవాలి. చిన్నగా ఉంటే కొంచెం 5 ఎగ్స్ పడతాయి. మనం మేబీ 1 కేజీ కేక్ అవుతుందండి దీంతో. ఇంట్లో అందరికీ పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. చాలా ఫ్లఫీగా ఉంటుంది. ఇక్కడ నేను ఎలక్ట్రిక్ బీటర్ అయితే యూస్ చేయటం లేదు, నేను మిక్సీ వేస్తున్నాను. ఇది చూడండి, మనకి ఇలాగా అంటే తెల్లగా బాగా నొరగగా రావాలన్నమాట మిక్సీ వేసుకున్నప్పుడు. దీంట్లోకి నేను నెయ్యి ఎక్కువ వాడట్లేదు, అలాగే నూనె కూడా ఎక్కువ వాడట్లేదు. రెండు కలిపి మనకి ఒక చిన్న గ్లాసు, టీ గ్లాస్ అంతా, ఒక టీ గ్లాస్ అయితే మనకి 2 గ్లాసులు తీసుకోవచ్చు. వేసుకొని దాన్ని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. మీకు ఇందాక చూపించాను కదా, అలాగా నూనె కూడా వేసి మిక్సీ వేస్తే మనకు అలా రావాలన్నమాట. నాది జారు చిన్నదవడం వలన నేను ఏం చేస్తున్నానంటే పిండి కొద్దిగా వేసుకొని కలుపుతూ ఉన్నాను. ఒకటేసారి వేసేస్తే పిండి తిప్పడానికి ఇబ్బంది అయిద్దని చెప్పేసి నేను అలాగా కొంచెం వేసుకుంటూ పెట్టాను. మీరు మిక్సీ కూడా పెద్ద మిక్సీ జారు అయితే ఇలాగే కొంచెం పిండి వేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి. బీటర్తో మనము చేత్తో, ఎలక్ట్రిక్ బీటర్ లేని వాళ్ళు చేత్తో తిప్పితే ఏమవుతుంది, చాలా టైం పడుతుంది. కాబట్టి మిక్సీ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం మిక్సీ వేసి పెట్టాను కదా, చేత్తో కలిపి వేసి పెట్టాను కదా. ఇప్పుడు ఏం చేశానంటే అదంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు కొంచెం వేసుకుంటా పిండి కలుపుతూ ఉన్నాను అనమాట. నేను ఇక్కడ ఇది మామూలు ఎగ్ బీటర్తో చేశానండి, ఎలక్ట్రిక్ బీటర్ వాడలేదు. ఇక్కడ వెనిలా ఎసెన్స్ అనేవి 3 కప్స్ తీసుకున్నాను. వెనిలా కాదు, చాక్లెట్ ఎసెన్స్. అదంతా కలిపి పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మా కేక్ తయారు చేసే పాన్ అంటే మనకి షాప్లో ఇది ఇచ్చారు. మాకు ఓవెన్ లేదు కాబట్టి ఇలాంటిది తీసుకున్నాను. నేను తీసుకొని దానికి నెయ్యి పట్టించుకున్నాను నీట్గా. ఇలాంటిది అయితే ఇది కరెక్ట్గా మనకి 1 కేజీ సరిగ్గా బాగా మంచిగా వస్తుంది. ఇప్పుడు చూడండి, మనము బీట్ చేసుకున్న తర్వాత మన బ్యాటర్ అనేది మాత్రం అలాగ రావాలన్నమాట. అలా పోస్తే జారున్నట్టు అలాగా జారిపోతుంది. మీకు గడ్డలు లేకుండా మీరు అట్లా వేస్తే అక్కడ కూడా చూడండి, అక్కడ ముద్దలుగా వేసినా కదా స్ప్రెడ్ అయిపోయింది. ముందుగానే దాని కిందకి ఏమి ఇస్తారంటే, మీకు కిందకి మట్టి వేసి చూపించాను కదా, అదొకటి ఇస్తారు. దాంట్లో మట్టి వేసేసి ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. దాని మీద ఇది పెట్టి ఒక 45 మినిట్స్ అయితే కంపల్సరీ పట్టిందండి. చాలా చక్కగా వచ్చింది. ముందు చాకుతో అంచులు ఇలా చేసుకోవాలి. స్టార్టింగ్లో సరిగ్గా రాలేదు, మళ్ళీ రెండోసారి చేసాము. చక్కగా నీట్గా వచ్చింది చూడండి. చాకుతో అంచులు వెంబడి తీసుకోవాలన్నమాట. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చింది కదా. ఒత్తిటుంటేనే చాలా ఫ్లఫీగా కనపడుతుంది. చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడు ఒక పీస్ కట్ చేసి మీకోసం చూపిస్తాము. చూడండి, చాకు కూడా అలాగ ఫ్లఫీగా ఇంత కిందకి ఇలా అంటే మెత్తగా కిందకి వెళ్తుంది. చాలా ఫ్లఫీనెస్ వచ్చింది కదా. మెయిన్ ఏంటంటే అండి, మనము మిక్సీ వేసే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఎంతసేపు మిక్సీ వేసుకుంటే అలాగా జారుడుగా రావాలన్నమాట. అలా వస్తే మీకు చాలా బాగా కేక్ అనేది చాలా చక్కగా వస్తుంది. బీటర్ అయితే యాక్చువల్గా ఎలక్ట్రిక్ బీటర్ అయితే కొంచెం ఎక్కువసేపు చేసుకుంటారు కాబట్టి అంతే క్వాంటిటీ వస్తాయి. మనకి బీటర్స్ లేనప్పుడు మిక్సీతో వేసుకుంటే చాలా బాగా వస్తాయి. చూడండి, పీస్ ఎంత చక్కగా వచ్చిందో. చాలా ఫ్లఫీ వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది. టేస్టీగా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.